ఫైనల్లీ నేను చాలా వెయిట్ చేసిన మూవీ అయితే వచ్చేసింది. చూడటం అయితే జరిగింది. ఈ మూవీ కిష్కింధ కాండం డైరెక్టర్ నుండి వచ్చిన మూవీ. ఇది స్ట్రీమింగ్ డేట్ రివీల్ చేసిన కాంచి నేనైతే వెయిట్ చేస్తున్న మూవీ చూద్దామని. మీరు చూసినట్లయితే ఈ డైరెక్టర్ తీసిన కిష్కింధ కాండం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఇకో మూవీ కూడా మలయాళం మూవీ, కానీ ఇంకా తెలుగులో అయితే రాలేదు ఈ మూవీ. నెక్స్ట్ వీక్ వస్తుందని అన్నారు తెలుగు డబ్బింగ్. కిష్కింధ కాండం అయితే మనకు తెలుగులో అయితే ఉంది, కానీ ఇకో మూవీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. కానీ నేను ఈ మూవీ గురించి వెయిట్ చేసింది వర్తా అంటే నేను వర్త్ కాదని చెప్పి, ఎందుకో నేను చెప్తా వినండి. డాగ్స్ గురించి కదా అని మూవీ చూడడం స్టార్ట్ అయితే చేసిన, కానీ కొన్ని పాయింట్స్ అయితే ఈ మూవీలో నాకు చాలా బాగా నచ్చాయి. డాగ్స్ గురించి, వాటి బ్రీడ్స్ గురించి, బ్రీడ్ డాగ్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, అలాగే ఫ్లాష్ బ్యాక్, అలాగే డాగ్ మాస్టర్ అని ఇలాంటి పాయింట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఈ మూవీలో. కానీ కొరియాన్చన్ మిస్సింగ్ మిస్టరీ అలాగే క్లైమాక్స్ నన్ను పెద్ద ఎంగేజింగ్ అండ్ సర్ప్రైజింగ్ అయితే చేయలేకపోయాయి. సెకండ్ హాఫ్ అయితే చాలా స్లోగా అనిపిస్తుంది. ఇక మనం మూవీ మెయిన్ ప్లాట్ కి వచ్చేసి కొరియాన్చన్ అనే ఒక వ్యక్తి గురించి తన పాత ఫ్రెండ్ అయితే వస్తాడు కలవడానికి. అది కూడా ఫారెస్ట్ లో ఉన్న ఒక హిల్ స్టేషన్ కి. కొన్ని నెలల తర్వాత అసలైన మూవీ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. 6 సంవత్సరాల కింద తన ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళిన కొరియాన్చన్ తిరిగి అయితే రాడు ఇంటికి. మిస్ అయితే అవుతాడు. అసలు ఎటు వెళ్ళాడు, తన ఫ్రెండ్ ఎవరు, ఆ ఫారెస్ట్ హిల్ స్టేషన్ స్టోరీ ఏంది అనేది మిగతా స్టోరీ. ఇంటికాడేమో కొరియాన్చన్ వైఫ్ ని ఒక వ్యక్తి చూసుకోవడానికి వస్తాడు. ఒక సైడ్ ఏమో ఫ్లాష్ బ్యాక్ నడుస్తూ ఉంటుంది, ఒక సైడ్ ఏమో కొరియాన్చన్ మిస్సింగ్ కేసు నడుస్తుంది, ఒక సైడ్ ఏమో ఎందుకు వెళ్ళాడు ఏంటి అనేది మిగతాది. మలయాళం మూవీస్ అంటేనే స్లోగా నడుస్తుంది, కానీ కంటెంట్ అయితే ఉంటుంది. ఈ మూవీ కూడా స్లోగా నడుస్తుంది ఫస్ట్ హాఫ్ అయితే, కానీ మనమైతే ఫస్ట్ హాఫ్ కి అయితే కనెక్ట్ అవుతాం. ఇంకా కొన్ని పాయింట్స్ అయితే చాలా బాగా అనిపించాయి నాకైతే. డాగ్ పాయింట్స్ కాడైతే మూవీ స్టార్ట్ అవుతుంది. డాగ్ మాస్టర్ అని, ప్యూర్ బ్రీడ్స్ ఎలా బిహేవ్ చేస్తాయని, కొన్ని ఫారెస్ట్ లొకేషన్, హిల్ స్టేషన్స్ చాలా బాగా అనిపించాయి నాకైతే మూవీలో. డాగ్ చుట్టూ ఒక లైన్ మిస్సింగ్ మ్యాన్ అని, హైడింగ్ మ్యాన్ అని ఇంట్రెస్టింగ్ అయితే నడిపిస్తారు ఫస్ట్ హాఫ్. మనం మూవీ చూస్తున్నంత సేపు ట్విస్ట్ ఎక్కడ అనిపిస్తుంది, కానీ ఆల్రెడీ మనకు ట్విస్ట్ తెలిసే ఉంటుంది. కానీ క్లైమాక్స్ లో రివీల్ చేసినాక మీరైతే చాలా డిసప్పాయింట్ అవుతారు. ముందే హింట్స్ ఇస్తారు, సో మనకి ట్విస్ట్ మనకి కనిపెట్టడం ఈజీ అయిపోతుంది. బట్ వేరే ఏమన్నా ఉందా అనుకుంటాం, కానీ ట్విస్ట్ ఇదే అని తెలిసాక ఇదేనా అని డిసప్పాయింట్ అయితే అవుతారు. అలాగే కొరియాన్చన్ మిస్సింగ్ కేసు అయితే పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించదు, ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది ఈ మూవీ స్టోరీ అయితే మనకు ముందు నుంచి. ఈ మూవీలో పెద్దగా సర్ప్రైజింగ్ ఎంగేజింగ్ లేదు, కానీ అక్కడక్కడ కొన్ని హుక్ పాయింట్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ మూవీ టెక్నికల్ గా బాగుంది, అలాగే పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా చేశారు ఈ మూవీలో యాక్టర్. సినిమా ఆటోగ్రఫీ కూడా చాలా బాగుంది, అలాగే బీజిఎం కూడా. ఈ మూవీ మనకి ఓన్లీ మలయాళంలో అయితే ఉంది, తెలుగులో నెక్స్ట్ వీక్ రిలీజ్ కావచ్చు. నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఇంతవరకు చూస్తుంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.